హాయ్, వెల్కమ్ టు హేమావతి ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అన్నము ఆలు ఫ్రై చేద్దామని మార్నింగే లేచాను అనమాట. బాబుకి క్యారీ ఇవ్వాలి కదా అని. ఇది మండేది, నిన్నటిది. ఈరోజు పెడుతున్నాను. ఎంతో ఇష్టంగా ఈరోజు మేడారం నుంచి చక్కెర బెల్లం తెచ్చిండ్రు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండు. మీకు చూపిద్దామని బియ్యం కడి పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా టీ పెడదామని పెట్టుకున్నాను. ఆలు ఫ్రైకి కట్ చేసి పెట్టుకున్నాను. ఎర్రగడ్డ, కొత్తిమీర, ఆలుగడ్డలు. ఎంతో ఇష్టంగా మేడారం నుంచి తెచ్చిండ్రు కదా చక్కెర బెల్లము. అయితే ఈరోజు చాయ్ పెడదాము చక్కెరతో అమ్మవారిది అని పొద్దున లేచి మంచిగా స్నానం చేసి స్టవ్ కడిగి అన్నీ చేసి బాగానే ఉంది. కానీ పాలు ఫ్రెష్ తెచ్చి ఇవాళ పోసింటే బాగున్నాము. నేనేం తప్పు చేశానంటే ఇంట్లో ఉన్న పాలు ఉన్నాయి కదా పాలు అని చెప్పి ఆ పాలు తెచ్చి చాయ్లో పోసాను. ఫ్రెష్ పాలు తెచ్చి పోసింటే బాగున్నాము. ఎలా నిన్న ఎట్లయినా ఫ్రిడ్జ్లో చికెన్ ఉండే, ఆ చికెన్ దగ్గర పాలు ఉండడం వల్ల ఏమో నాకు తెలియదు. కానీ ఎంతో ఇష్టంగా చక్కెర వేసి అన్నీ చేశాను. చాయ్ పత్తా అవన్నీ. ఇది మర్చిపోయా ఫ్రెండ్స్, నేను చికెన్ పెట్టి పాలు పోయకూడదు కదా అని. ఫ్రెష్ పాలు పోసింటే టీ బాగున్నామో. ఇది ఒక చిన్న తప్పు చేశాను చూడండి. అమ్మవారి దగ్గర తెచ్చిన చక్కెర వేస్తున్నాను. ఇదే ఒక చిన్న మిస్టేక్. పాలు నిన్నట్టు పోయడమే విరిగిపోయింది. టీ ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్ ఆ పాలు పోయంగానే. చాయ్ పత్తా వేస్ట్, చక్కెర వేస్ట్, అన్నీ వేస్ట్. మంచిగా స్నానం చేసి స్టవ్ కడిగి అమ్మవారి నుంచి తెచ్చిన చక్కెర కదా అని టీ పెడుతున్నా. బాగుంది. కానీ ఈ ఒక్క విషయం మర్చిపోయినా. ఫ్రెష్ పాలు తెచ్చి పోసింటే బాగుండు ఆ రోజంతా. చూసారా, నిన్నటి పాలు పోసా. నా మైండ్ ఇలా వేరే పాలు తెద్దామని తట్టలేదు మైండ్కి. అది మర్చిపోయి పోసా ఫ్రెండ్. అదే చిన్న మిస్టేక్ అయింది. పాలు విరిగిపోయాయి. అదే టీ ఖరాబ్ అయిపోయింది. పాలు విరిగిపోయినాయి అంటున్నా, టీ ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రవ్వ మిస్టేక్ చేసా. మళ్ళీ పాలు తెచ్చి మళ్ళీ టీ పెట్టి మళ్ళీ పాలు తెచ్చి మళ్ళీ టీ పెడితేనే మంచిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పాలు తెచ్చి మళ్ళీ టీ పెట్టి మంచిగా కడిగి మళ్ళీ డబుల్ అదే చక్కెర వేసి పెట్టిన. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు ఉన్నారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం చేయండి.